హైదరాబాద్లో నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు ఎన్ని కట్టినవి ఇల్లు చెప్పి ఓటు అడుగు. జూబ్లీ హిల్స్లో ఎన్ని రోడ్లు వేసినావు? హైదరాబాద్లో కొత్తగా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినావు? హైదరాబాద్లో ఎంతమందికి నీళ్ళు ఇచ్చినావు చెప్పి ఓట్లు అడుగు. కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. కేసీఆర్ రాకముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు, దుకాణాలలో ఇన్వర్టర్లు ఉంటుండే. కేసీఆర్ వచ్చినాక కరెంట్ సమస్య పోయింది. కేసీఆర్ వచ్చినాక గరీబోడు సుకూన్ ఉండే. కానీ ఆ పరిస్థితి నుంచి ఇలా గరీబోళ్లను రోడ్ల మీద గుంజే పరిస్థితి తెచ్చిండు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎసంటోళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? కాంగ్రెస్ पार्टी की बुद्धि చెప్దామా వద్దా? आपने कांग्रेस को मौका दिया, कांग्रेस ने आपको धोखा दिया. आप ना एक बार नहीं, आप लोग 11 बार हिंदुस्तान में, अपने मुल्क में 11 बार आपने मौका दिया कांग्रेस पार्टी को. रियासत तेलंगाना में पहली बार मौका मिला कांग्रेस पार्टी को, पर मुल्क में, हिंदुस्तान में आजादी के बाद 11 बार मौका दिया. आज राहुल गांधी साहब बड़े बड़े भाषण देते हैं, कहते हैं कि आज हिंदुस्तान में मुसलमान गरीब है. मैं पूछना चाहता हूं भाइयों बहनों, आप सोचो, 65 साल आपने मौका दिया कांग्रेस पार्टी को, बार बार आपने वोट उन्हीं को दिया. क्या किया फिर कांग्रेस? कुछ किया आपके लिए? आपकी गरीबी, आपकी लाचारी, आपकी पासमंदगी आज भी अगर है तो कौन जिम्मेदार है इसका? 65 साल हुकूमत चलाने वाली कांग्रेस जिम्मेदार है कि 10 साल हुकूमत चला के हमारे माइनॉरिटी भाइयों के लिए, आपके बच्चों के वास्ते, आपके आने वाले नस्लों के वास्ते आला से आला तालीम देने के लिए 204 स्कूल बनाने वाले केसीआर कौन जिम्मेदार हैं? केसीआर साहब ने आपके वास्ते जबरदस्त प्रोग्राम लाए, शादी मुबारक जैसी स्कीम, आपके वास्ते, आपके बच्चों के वास्ते टिमरिस के स्कूल, जहां एक एक बच्ची पे, एक एक बच्चे पे 1,20,000 रुपया खर्च किया जाता है. सबसे अहम चीज, सबसे बहुत इंपॉर्टेंट चीज, केसीआर साहब के दौर में सुकून था, खुशहाली थी, अमन थी, भाईचारा थी. केसीआर साहब मजहब के नाम पे सियासत कभी नहीं करने वाले लीडर हैं. केसीआर साहब जैसा मोयुद्दीन मखदूम ने कहा, एक कहावत है, हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो. इस मामले में केसीआर का मुकाबला कोई नहीं कर सकता. हर किसी को साथ लेके चले केसीआर. अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के वक्त तोहफा दिया गया तो गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिया गया. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఇప్పుడు వస్తుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీర వస్తుండే, ఇప్పుడు వస్తుందా? వస్తుందా? केसीआर साहब जब थे रमजान तोहफा मिलता था, आज मिल रहा क्या? रमजान तोहफा मिल रहा आपको? కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ వస్తుండే, ఇప్పుడు వస్తుందా? మరి ఈయన మోసం చేయండి, ఎవరిని? అందరినీ మోసం చేసిండు. ఇక చూడండి, అక్కడ ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, విద్యార్థినులు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, బతుకమ్మ చీరలు ఇస్తా అన్నాడు. ఒక్కటన్నా చేసిండా? ఆడబిడ్డలను మోసం చేసిండు. ముసలోళ్ళకు మోసం చేసిండు, 4,000 పెన్షన్ అని. ఆటో అన్నలకు మోసం చేసిండు, ఏమని? నెలకు 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 24 నెలలే 24,000 బాకీ ఉన్నాడు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇవాళ 8 తారీఖు, నేను ఇక్కడికి వచ్చే ముందు, ఎర్రగడ్డ ముందు, నాకు మా నాయకులు షేక్పేట వాళ్ళు ఫోన్ చేసిర్రు, అన్నా మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 5,000 వంచుతుండ్రు అన్నా అని ఫోన్ చేసిర్రు షేక్పేటలో. అట్లనా అన్న నేను. తర్వాత బోరబండోళ్ళు ఫోన్ చేసిర్రు, అన్నా మా దగ్గర 6,000 ఇస్తుర్రే అన్నారు. తర్వాత పక్కకు యూసుఫ్ కూడా క్యాండిడేట్ లోకల్ డివిజన్, అక్కడ 8,000 ఇస్తుండట. నేను ఒక్కటే మాట చెప్తున్నా మీ అందరికీ, మా ఎర్రగడ్డ డివిజన్లో ఉండే ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, మంచిగా తీసుకోండి, సిగ్గుపడకుర్రి, అడుగుర్రి ఇంకా మంచిగా కాంగ్రెస్ వాళ్ళను. ఏమాయ బిడ్డ 5,000 ఇస్తున్నావు, మిగిలిన 55,000 ఎప్పుడు ఇస్తావని అడుగుర్రి. అగో ఏం బాకీ అక్క అంటాడు. ఏం బాకీ అంటే అడుగుర్రి. అవు కొడుక, మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా డిసెంబర్ 2023 నుంచి 2,500 ఇస్తా అన్నాడు కదా, మరి 24 నెలలు అంటే 60,000 బాకీ ఉన్నావు కదా బిడ్డ, 5,000 ఇచ్చినావు, ఇంకా 55,000 ఇస్తే నీకు ఓటేస్తా, లేకపోతే మా కేసీఆర్ గారికే ఓటేస్తా అని చెప్పండి. అట్లాగే ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, 1,000 రూపాయలు 2,000 రూపాయలు చేయలో పెడితే వాళ్ళకి చెప్పుర్రి, కొడుక ఇంకా 48,000 బాకీ ఉన్నావు, అది కూడా ఈ కాంగ్రెస్ ఓటేస్తా అని చెప్పుర్రి. లేకపోతే